అందరికీ నమస్కారం. పిహెచ్సి అహోబిలం, పిహెచ్సి నర్సాపురం 2020 నుంచి 2023 సంవత్సరం వరకు పాస్ అయిన శాలరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ శాలరీ బిల్స్ సృష్టించి సుమారు 1,16,000 రూపీస్ విత్డ్రా అయినట్టుగా డిసెంబర్ 2025 ఆడిట్ అకౌంటెంట్ జనరల్ గారు చేసిన ఆడిట్లో తెలిసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు 136/25 ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేసి ఇందులో ముద్దాయిలుగా ఎవరైతే ఈ బిల్స్ పాస్ చేశారో కన్సర్న్ సీనియర్ అసిస్టెంట్, సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ పైన మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 ఇంతియాజ్ అలీ ఖాన్, ఇతను సీనియర్ అసిస్టెంట్, చిన్న కందుకూరు విలేజ్ దగ్గర ఉన్నట్టుగా తెలిసి నేను మా టీం ఆలగడ్డ రూరల్ పోలీస్ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్, ఈ శాలరీ బిల్స్ ఏవైతే అతను క్రియేట్ చేశారో దానికి యూజ్ చేసిన ల్యాప్టాప్, అలాగే ఈ బిల్స్ పాస్ చేయడానికి యూజ్ చేసిన కొన్ని ఫింగర్ ప్రింట్స్, అతని మొబైల్ సీజ్ చేయడం జరిగింది. అలాగే విచారణలో భాగంగా ఏదైతే ఈ ఫ్రాడిలెంట్ గా 1,16,000 అమౌంట్ ఇతను విత్డ్రా చేశాడో ఇదంతా ఈ డబ్బులతో ఏం చేశాడని మనం విచారణ చేపట్టగా అతను ప్రొద్దుటూరులో ఉన్న ఒక ప్లాట్ ఆల్మోస్ట్ నియర్లీ వాల్యూ 77 lakhs ఉంటుంది, అది పర్చేస్ చేశాడని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. సో బేస్డ్ ఆన్ అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ప్రొద్దుటూరులో ఉన్న అతని హౌస్ కూడా సెర్చ్ చేసి ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయని కూడా మనం చూసాము. అక్కడ ఏదైతే ఈ అమౌంట్తో ఇతను పర్చేస్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వస్తే గౌరవనీయులైన ఎస్పీ నంద్యాల్ శ్రీ సునీల్ శేరన్ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ముందుగా ఒక శాలరీ బిల్ పాస్ అవ్వాలి అంటే గవర్నమెంట్ సర్వెంట్, ఎస్పెషల్లీ ఇన్ పిహెచ్సిస్, ఎవరెవరు పనిచేశారు అనే ఒక బెనిఫిషియరీ లిస్ట్ సీనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి సీనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ DDO, నన్ అదర్ దాన్ మెడికల్ ఆఫీసర్, అంతా కరెక్ట్ గా ఉందా చూసి వాళ్ళు దానిపైన సైన్ చేసి స్టాంప్ వేసి తర్వాత ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేసి థంబ్ ఇంప్రెషన్ తో అథెంటికేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఈ బిల్ మెడికల్ ఆఫీసర్ అప్రూవ్ చేశాక ఇట్ విల్ గో టు ట్రెజరీ ఆఫీస్. ట్రెజరీ ఆఫీస్ లో ఇదే శాలరీ బిల్ సీనియర్ అకౌంటెంట్, STO గారు అప్రూవ్ చేయాలి. ఒక్కసారి వీళ్ళందరూ అప్రూవ్ చేసి థంబ్ ఇంప్రెషన్ చేసిన తర్వాత మాత్రమే శాలరీస్ రిలీజ్ అవుతాయి. సో ఈ కేసులో జరిగిన విషయం ఏమంటే 2020 నుంచి సుమారు 2024 వరకు, ఇనిషియల్ గా మనకి FIR ఫైల్ అయినప్పుడు 2023 వరకు ఒక 54 బిల్స్, ఫేక్ శాలరీ బిల్స్ పాస్ అయినట్టుగా మనకి DDO గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టాము. ఆ తర్వాత విచారణలో భాగంగా ఇంకొక 39 బిల్స్ కూడా పాస్ అయినట్టుగా తెలిసి అవి కూడా కేసు విచారణలో యాడ్ చేయడం జరిగింది. సో టోటల్ ఫ్రాడిలెంట్ బిల్స్ పాస్డ్ ఫ్రమ్ 2020 to 2024 1,09,45,000. ఇదంతా కూడా ముఖ్య సూత్రధారి దీనికి చేసింది A1 ఇంతియాజ్ అలీ ఖాన్. ఇతను ఒక సీనియర్ అసిస్టెంట్. బేసికలీ 2013లో యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ హీ యూస్ టు వర్క్ యాజ్ ఎ అటెండర్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. వాళ్ళ ఫాదర్ చనిపోయాక కంపాషనేట్ గ్రౌండ్స్ తో ఇతను జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. ఆఫీసర్ అప్రూవ్ చేయాలి. ఇతను ఏం చేస్తాడంటే యాక్చువల్ బిల్ వాళ్ళతో సిగ్నేచర్ చేపిస్తాడు. సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ బిల్ అప్లోడ్ చేయకుండా ఇతను ఒక ఫేక్ బిల్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫేక్ బిల్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానని చెప్పేసి థంబ్ ఇంప్రెషన్స్ చేయించాడు మెడికల్ ఆఫీసర్స్ తోటి. ఇది ఒక సైడ్ అయితే, కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇతను కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అటెండెన్స్ కి సంబంధించిన కానీ అట్లా హీ కలెక్టెడ్ సమ్ ఫింగర్ ప్రింట్స్. ఆ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి వాళ్ళు లేనప్పుడు కూడా బిల్స్ పాస్ అయినాయి. ఒక బిల్లు చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఇట్ పాస్డ్ ఎట్ నైట్ 10:45.
అది కూడా ఆ మెడికల్ ఆఫీసర్ ఆ రోజు అక్కడ లేరు, అహోబిలం నుంచి రిలీవ్ అయిపోయి వేరే దగ్గర రిపోర్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఒక ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు లేని టైంలో కూడా బిల్స్ పాస్ అయినాయి. సిగ్నేచర్ హ్యాస్ బీన్ ఫోర్జ్డ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ యూజ్ చేసి ఇతను ఫేక్ గా ఈ శాలరీ బిల్స్ అనేది పాస్ చేపించాడు. సో దిస్ ఈజ్ హౌ హీ కమిటెడ్ ద క్రైమ్. టోటల్ గా మనకు వచ్చేసి 1,09,45,000 అమౌంట్ ఇతను ఫ్రాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 4 అకౌంట్స్ మనం ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. ఇందులో బ్యాంక్ అకౌంట్స్ లో ఆల్మోస్ట్ 11,85,609 రూపీస్ మనం ఫ్రీజ్ చేశాము. అలాగే ఈ క్రైమ్ ప్రొసీడ్స్ ఏదైతే ఇతను ఫేక్ బిల్స్ తో సంపాదించాడో 1 crore అబౌవ్ అమౌంట్, దీంట్లో ఒక 77 lakhs యూజ్ చేసి ఇతను ప్రొద్దుటూరులో ఒక ప్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టడం జరిగింది. దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా మనం సీజ్ చేశాము. సో ఫైనల్లీ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ సర్వెంట్స్ కి వచ్చే శాలరీ బిల్స్ ని ఫేక్ గా సృష్టించి గవర్నమెంట్ ఎక్స్చెకర్ కే లాస్ సృష్టించినందుకు ఇతని పైన ఫోర్జరీ, అలాగే ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ జెన్యూన్ గా చూపించి శాలరీస్ విత్డ్రా చేశాడు కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అండ్ ఎవిడెన్స్ డిస్ట్రక్షన్. ఇతను ఏం చేస్తాడు అంటే ఏ అయితే ఫేక్ గా ఇతను క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇతను డిస్ట్రాయ్ చేశాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకటి జెన్యూన్ గా మెడికల్ ఆఫీసర్ ద్వారా సైన్ చేసేది ఒక బిల్ అయితే, ఇతను ఫోర్జ్ చేసి క్రియేట్ చేసే ఫేక్ బిల్ ఇంకొకటి. ఆ ఫేక్ బిల్స్ అన్ని కూడా ఇతను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము ఆ ఫిజికల్ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. చాలా బిల్స్ జెన్యూన్ గా సిగ్నేచర్ చేసిన దానికి సిఎఫ్ఎంఎస్ లాగిన్ లో అప్లోడ్ అయిన బిల్లుకి చాలా డిఫరెన్స్ అనేది మనం గుర్తించాము. ద ఇన్వెస్టిగేషన్ విల్ బి కంటిన్యూడ్. ఇంకా ఎక్స్ట్రా బిల్స్ ఏమన్నా ఉన్నా గానీ, ఇంకా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమున్నా గానీ కలెక్ట్ చేసి డెఫినెట్ గా ముద్దాయికి శిక్ష పడేలా చేస్తాము. థ్యాంక్ యూ. మన ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా వచ్చిన ఎవిడెన్స్ మేరకు ఇతనే మ్యానిపులేట్ చేసి ఫోర్జరీ చేసి ఆ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి చేశాడని మనకి ఇప్పటిదాకా తెలిసింది. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ దేర్ రోల్. ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ రోల్ ఉంటే డెఫినెట్లీ దే విల్ బి పార్ట్ ఆఫ్ ద కేస్. ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇతని దగ్గర ఉండటం ద్వారా డాక్టర్లు ఏమైనా లబ్ధి పొందారు అంటే రాకుండా కూడా వచ్చినట్టు హాజరు వేసుకోవడం అని దట్ వీ విల్ సీ అండి. ఇది కేసు ఫైల్ చేసింది కూడా మనం 22nd December. విదిన్ 15 days we have take it forward. ఫింగర్స్ అతని దగ్గర రావు కదా అంటే వీళ్ళ కన్సర్న్ ఏమన్నా అదే మనకి తెలిసినంత వరకు ఇది సంథింగ్ అటెండెన్స్ కోసం ఏదో యూజ్ చేశారు అన్నట్టు తెలిసింది. బట్ విల్ వెరిఫై. రాకుండా కూడా వచ్చినట్టు హాజరు వేయించుకోవడం తప్పు కదా. అది వెరిఫై చేయాలండి. వెరిఫై చేసిన తర్వాత చెప్తాం.